తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందిమిలాకు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఇవాల్టి నుండి మళ్ళీ ఎప్పటిలాగే మనం ఒక ప్రత్యేక అంశాన్ని ఈ శ్రమల కాలం అంతా కూడా ధ్యానం చేద్దాం. ఒక అంశాన్ని వివిధ విధాలుగా లేక వివిధ కోణాలలో నుంచి అధ్యయనం చేద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్మార్ట్ ఫోన్లు ఉన్నవాళ్ళు, మంచి మొబైల్ ఉన్నవాళ్ళు సెర్చ్ బార్లో నియమము అని కొట్టుకోండి. నియమము ఏంటది? నియమము. ఈ శ్రమల కాలం అంతా కూడా మనం నియమము అనే ఆ ప్రత్యేకమైన అంశాన్ని గురించే ధ్యానం చేసుకుంటాం. ఇవాళ నియమము మీరేం చేస్తారంటే నియమము అనే పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అని అడగండి, ఎన్ని అర్థాలు ఉన్నాయి అనైనా అడగండి, ఏ అయినైనా అడగండి. మామూలుగా సెర్చ్ బార్లో గూగుల్లో కొడితే నియమము అంటే వచ్చేస్తుంది. నియమము అంటే సూత్రము అని అర్థం. సూత్రం అంటే లెక్కల్లో సూత్రాలు ఉంటాయా? సూత్రము అంటే దేన్నైనా వివరించే పద్ధతిని సూత్రము అంటారు. అది మనకి అర్థం కావాలంటే దానికి ఒక సూత్రం ఉండాలి. సో నియమము అంటే మొదటి అర్థం ఏంటి? సూత్రము. తర్వాత నిబంధన. నియమము అంటే నిబంధన అంటే ఒప్పందం. తర్వాత కట్టుబాటు లేదా షరతు. షరతు అంటే తెలుసా? కండిషన్ తెలుసా? ఒక కండిషన్ అయితే అని షరతు అంటాం. సో నిబంధన అంటే
మనం అనుసరించాల్సిన విధానం, ఒక కట్టుబాటు లేదా ఒక ఒప్పందం లేదా షరతు. నియమము మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? సూత్రము. నియమానికి అర్థమైంది సూత్రము. సూత్రం అంటే ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, వివరించుకోవాలంటే దాన్ని సూత్రము అంటాం. ముఖ్యంగా లెక్కల్లో మనకి సూత్రాలు ఉంటాయి, సూత్రము అంటాం. తర్వాత నిబంధన. నిబంధన అంటే అది ఒక ఒప్పందం, ఒక కట్టుబాటు. అన్నిటికంటే షరతు అంటే కండిషన్. కండిషన్. షరతు అంటే కండిషన్, నిబంధన అనేది కండిషన్. తర్వాత నియమము అంటే పద్ధతి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే పద్ధతి అంటే చేసే విధానం అన్నమాట. మనం మాట వరుసకి అన్నం వండుకోవాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక 2 సార్లు దాన్ని మనం కడిగి వంచేస్తాం. ఆ తర్వాత ఎసరు పెట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. నేనేం చేస్తాను, కొలత పెట్టుకుంటాను. అంటే ఒక కప్పు ధాన్యం తీసుకుంటే 2.5 కప్పుల నీళ్లు కొంచెం అటు ఇటుగా పోసుకుంటా. అది ఒక పద్ధతి అన్నమాట. అంటే అలాగే మీరు వ్రేళ్లు పెట్టి చూస్తారు కదా, చేయి పెట్టి చూస్తారు, కొలత చూస్తారు అన్నమాట. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ తర్వాత విధానము. అన్ని ఒకేది. విధానము అంటే పని చేసే విధానము అన్నమాట. పద్ధతి మళ్ళీ ఒక విధానము. ఇంకోటి ఫైనల్ ఏంటంటే శాసనము. నియమము అంటే శాసనం అంటే ఏంది తెలీదా? ఆజ్ఞ. ఆంక్ష అని చెప్పుకున్నాం మనం క్రిస్మస్ అప్పుడు, గుర్తుందా? ఆంక్ష అసలు గుర్తుందా? ఊరికనే అంటున్నారా, నిజం గుర్తుందా? ఆంక్ష. ఆంక్ష అంటే ఆజ్ఞ. ఆజ్ఞ. సో నియమము అనే ఆ ప్రత్యేకమైన అంశాన్నే మనం వరుసగా ఎరమతోడా గొలజేవ మనం వరుసగా అధ్యయనం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. మీరింటికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి. నియమము, నియమము అని, నియమము అర్థాలు అని మీరు సెట్ చేసుకుంటే దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఏం చెప్పుకున్నాం? సూత్రము, నిబంధన, విధానము, శాసనము. పద్ధతి, శాసనం. ఓకేనా? సూత్రము, నిబంధన, పద్ధతి, విధానము, శాసనము లేదా ఆజ్ఞ. ఇవి. ఆ తర్వాత ఈ వరుసగా మనం ధ్యానం చేసుకుంటాం కదా, వరుసగా మనం ధ్యానం చేసుకుంటాం. దాంట్లో ప్రాకృతిక నియమము, పరమాత్ముని నియమము అని చెప్పుకుంటాం. ప్రాకృతిక నియమము, పరమాత్ముని నియమము. మళ్ళీ ప్రాకృతిక నియమంలో చాలా ఉంటాయి. భౌతిక నియమము, జీవన నియమం, ఇలాగ అనేక ఉంటాయి. ఈ మనం శ్రమల కాలం అంతా కూడా నియమాన్ని గురించి చెప్పుకుంటూ, ఇవి ఎలాగూ క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యంగా యేసు స్వామి శ్రమ మరణ పునరుద్ధాలకు ఈ నియమాలు ఎలాగూ వర్తిస్తాయో వాటి గురించి మనం చెప్తున్నాం. సరేనా? సో మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. నియమము. నియమము అంటే సూత్రము, నిబంధన, పద్ధతి, విధానము, శాసనం అంటే ఆజ్ఞ. మళ్ళీ చెప్పండి. నియమము, సూత్రము, నిబంధన, పద్ధతి, విధానము, శాసనము. కళ్ళు మూసుకోండి ఇంకా.